ఈ వీడియోలో మనం తర్వాత డిస్కస్ చేద్దాము అని చెప్పిన కొన్ని ఫర్ లూప్స్ టైప్ ఆఫ్ ఫర్ లూప్స్ని అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఇన్ లూప్. సో ఈ ఫర్ ఇన్ లూప్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మన ఫర్ లూప్ లాగానే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి ఇనిషియలైజేషన్ ఉంటుంది, బట్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఎలా అయితే మనం ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ రాస్తాము, కండిషన్ రాస్తాము అండ్ ఇంక్రిమెంట్ రాస్తాము, బట్ ఇక్కడ మనం జస్ట్ ఇనిషియలైజేషన్ చేసి మన ఇంక్రిమెంట్స్ అండ్ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేను ఇక్కడ ఒక అరేని అయితే తీసుకున్నాను. ఇందులో వాల్యూస్ వచ్చేసరికి 3 స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా ఫర్ ఇన్ లూప్ని అయితే రాస్తాను. సో యాజ్ యూజువల్ మన ఫర్ అని చెప్పేసి తీసుకోవాలి. అందులో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ లెట్ ఏదో ఒక వేరియబుల్ని తీసుకుందాం, ఏ అని చెప్పేసి తీసుకుందాం. ఈ ఏ అనే వేరియబుల్ ఎందులోది అనేది ఇంపార్టెంట్. సో మనం ఫర్ ఇన్ లూప్ అని రాస్తున్నాం కదా, ఇన్ ఏ ఇన్ దేంట్లో ఏ అది మెన్షన్ చేయాలి. ఫ్రూట్స్ అనే అరేలో ఏ. సో ఆబ్వియస్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ ఏ అనే వేరియబుల్ ఎందులోది, ఈ ఫ్రూట్స్ అనే అరేలోది. అండ్ ఈ లూప్ కూడా ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఈ అరే ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు ఈ లూప్ అనేది మనకి రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను console.log ఏనైతే ప్రింట్ చేస్తాను. మనకి ఏం వస్తుందో మనం ఒకసారి చూద్దాం. సో చూడండి 0, 1, 2 అని చెప్పేసి వస్తుంది. అదేంటి, మనకి వాల్యూస్ రావాలి లైక్ ఈ ఫ్రూట్ నేమ్ యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పేసి. బట్ ఈ ఏ ప్రింట్ చేస్తుంటే మనకి ఇండిసెస్ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఇన్ ఫ్రూట్స్ అని స్పెసిఫై చేసినప్పుడు ఏ అనే ఇండెక్స్ అన్నమాట. సో ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి ఏదో సమ్ అని చెప్పేసి యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్స్ 1, 2, 3 ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 3 వరకు రావాలి. సో 3 వరకు అయితే వస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ని యూస్ చేసి మనం ఆ వాల్యూస్ని అయితే ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేయొచ్చు, ఫ్రూట్స్ ఆఫ్ దేంట్లో ఫ్రూట్స్ ఏ అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం మనం. సో చూడండి యాపిల్, బనానా, చెర్రీ అండ్ సమ్ అంటే మనం ఇలా అరేలోని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం కదా. ఫ్రూట్స్ ఆఫ్ ఏ, ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ 0 యాపిల్, ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ 1 బనానా, ఇండెక్స్ 2 ఇండెక్స్ 3. సో మనకి ఎలా అయితే ఏ ఇండెక్స్ని స్టోర్ చేస్తుందో ఆ ఇండెక్స్ని యూస్ చేసి మనం ఈ ఫ్రూట్స్లో ఉన్న వాల్యూని అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో ఇది ఫర్ ఇన్ లూప్. సేమ్ ఫర్ ఇన్ లూప్ మనం ఆబ్జెక్ట్స్కి కూడా యూస్ చేయొచ్చు. సో నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. ఎనీ ఆబ్జెక్ట్ మన ఇష్టం. సో నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. సో ఆ ఆబ్జెక్ట్ వచ్చేసరికి పర్సన్ అనే ఆబ్జెక్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ ఏ ఇన్ పర్సన్ అనే ఆబ్జెక్ట్లో console.log పర్సన్ ఆఫ్ ఏ. సో ఫస్ట్ మనం డైరెక్ట్ ఈ పర్సన్ వాల్యూని యాక్సెస్ చేయకుండా మనకి console.logలో ఏ వాల్యూ ఏం స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. సో క్లియర్ అవుట్పుట్ రన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసరికి కీస్ని అయితే స్టోర్ చేస్తుంది. అంటే మనం ఈ లూప్తో ఇటరేట్ చేసేటప్పుడు ఈ ఏ అనే వాల్యూ కీని రిప్రజెంట్ చేస్తుంది. అరేలో అయితే ఇండెక్స్ని రిప్రజెంట్ చేసింది అండ్ ఆబ్జెక్ట్లో అయితే కీని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఆ కీని యూస్ చేసి పర్సన్ ఆఫ్ ఏ అని చెప్పేసి యూస్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, పర్సన్ ఆఫ్ నేమ్. పర్సన్లో నేమ్ ఏముంది, జాన్, ఏజ్ ఏముంది 30, సిటీ ఏముంది, న్యూయార్క్ సిటీ. సో అదైతే వస్తుంది. సో అగైన్ మనకు ఇష్యూ వస్తుంది. ఏం చేయాలి మనం, క్లియర్ అవుట్పుట్ రన్ అగైన్. ఇది నా కంపైలర్ ఇష్యూ, మీకు రాకపోవచ్చు. సో జాన్ 30 న్యూయార్క్. సో ఇది మనకి ఆబ్జెక్ట్ పైన అండ్ అరే పైన ఫర్ లూప్ని ఎలా ఇటరేట్ చేయాలి అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ది ఫర్ లూప్. దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసే లూప్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఆఫ్ లూప్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ జావా స్క్రిప్ట్లో ఫర్ ఇన్ లూప్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.